అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈరోజు డేట్ జూన్ 4. సో మరి రాజకీయ చరిత్రలో ఈ జూన్ 4 తారీఖుని ఎవ్వరు కూడా మర్చిపోరు. ఎందుకు అంటే రాక్షస పాలన అంతం చేసి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో మరి ఈ జూన్ 4 తారీఖుని ఈ రోజుకి సంవత్సరం అయింది కాబట్టి జూన్ 4 తారీఖుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజును వెన్నుపోటు దినం కింద ప్రకటించుకున్నారు. సో మరి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే రాక్షస పాలన అంతం చేసిన దినం కింద ఉత్సాహ దినం కింద వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మరి ఈ వెన్నుపోటు దినం అని వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఈరోజు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆయనకి సడన్గా గుండెపోటు వచ్చి అక్కడక్కడే కుప్పకూలడం అయితే జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా చాలా బాధాకరం. అది తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీయా, టీడీపీయా, జనసేన అనేది కాదు, ప్రజా జీవితంలో దాదాపు 30 ఏళ్ల పైన ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు. సీనియర్ నేత ఒకవేళ ఆయన పైన ఏదైనా అవినీతి ఆరోపణలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏది ఏమైనా కూడా ప్రజా జీవితంలో ఉన్నాడు. మనకు తెలియకుండానే ఈ ఒక సినిమాలో ఉంటుంది కదా, శత్రువు అయినా సరే అతనితో మాట్లాడతారు చూడు, ప్రేమగా మిర్చి సినిమాలో ఉండదు చూడు, అట్లా శత్రువును సైతం ప్రేమించకుండా మన ఆంధ్రులకు ఎక్కువ ఉంటుంది. అటువంటిది బొత్స సత్యనారాయణ గారు వైసీపీ కావచ్చు, కానీ బొత్స అంటే టీడీపీలో ఉండేవారు కూడా చాలా మందికి అభిమానం ఉండదు. దాన్ని రాజకీయానికి దానికి ముడిపెట్టి చూడలేం. ఎందుకంటే ఆయన అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నది. ఆయన ఆ వీడియో చూశాను, నెట్లు అనుకోకుండా కుప్పగూలిపోయినాడు, చూస్తూనే ఉన్నాడు. సరే, మొత్తం మీద ఇప్పుడు మీరు అడిగినటువంటి సబ్జెక్టు ఒక పక్క వెన్నుపోటు దినం, ఒక పక్క స్వేచ్ఛ దినం, స్వాతంత్ర దినం ఉన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఈ వెన్నుపోటు దినం ఈ వైసీపీ ఏదైతే లైన్ తీసుకునిందో వాళ్ళ కర్మ అనుకోవాలో వాళ్ళ దౌర్భాగ్యం అనుకోవాలో తెలియదు. కానీ బొత్స సత్యనారాయణ గారికి వెన్నుపోటు పొడి చేశారు ఈ పూటన. బొత్స సత్యనారాయణ గారు నిన్న చెప్పినారంట, నేను రేపు పాల్గొనట్లేదని. అప్పుడు రాంగ్ మెసేజ్ వెళ్తుంది, మీరు ఖచ్చితంగా పాల్గొనాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హుకుం జారీ చేశారు. ఈ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కాదు, చెప్పడం అంటే బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయం చెప్పారో అప్పుడు ఉన్నటువంటి పార్టీలు అందరికీ ఒక మెసేజ్ రూపంలో ఆర్డర్ పాస్ చేశారు. రేపు కన్నా ఎవరైనా పార్టిసిపేట్ చేయకుండా ఉంటే పెద్ద నాయకులు ఎవరైనా ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ అవుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హుకుం జారీ చేయడం జరిగింది. బలవంతంగా తప్పట్లా. సో ఈ రోజు వచ్చి ఈ సన్ స్ట్రోక్ వల్లనో లేకుంటే లోపల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా తెలియదు, కానీ ఉన్న పలంగా స్ట్రక్ అయిపోయినాడు బొత్స సత్యనారాయణ గారు. ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదని పర్మిషన్ చెప్పాడంట. ఎంతసేపు మధ్యాహ్నం దాకా పోయి వచ్చి మధ్యాహ్నం నుంచి ఇంకొచ్చేస్తావు కదా అని చెప్తే తప్పని పరిస్థితిలో వచ్చారు బొత్స సత్యనారాయణ గారు. ఇది నిజమైన వెన్నుపోటు దినము ఒక రకంగా చూడాలంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గతంలో ప్రజలకి వెన్నుపోటు పొడిచారు, అది అయిపోయింది. తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడుచుకుంటూ వచ్చేసాడు. సో పార్టీలో ఆయన పక్కన ఎవరైతే క్యాడర్ ఉన్నారో చల్లా చెదురు అయిపోతూ వచ్చారు. ఎవరైతే హ్యాడ్ కోర్ కోటరీ ఉన్నారో కోటరీ కూడా బ్రేక్ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు పార్టీలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళకి వెన్నుపోటు పొడుచుకుంటూ వస్తున్నాడు. ఇంత ఎజెండా, ఇంత తతంగము, ఇంత మెంటల్ స్ట్రెస్ లేకుండా ఇంత సైకోయిజం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అని మనం పరిశీలించి చూస్తే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు మనకు అర్థమవుతుంది. ఆవిర్భావ దినోత్సవం రోజే ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫీజు పోరు అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఒకే ఒక ప్రోగ్రాం పైన వెళ్తే ఆడ జనం రారు అని చెప్పి 2 ప్రోగ్రాంలు ఇంబెడ్ చేశారు. ఇంబెడ్ చేయడం వల్ల ఏమైందంటే అప్పుడు జనం ఎక్కువ మంది మొబైలైజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, 2 ప్రోగ్రాంలు ఉన్నాయి కదా అని చెప్పి. కానీ ఆ రోజు జనం రాలా. 2 ప్రోగ్రాంలు, వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, ఫీజు పోరు, 2 కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ. ఎక్కువ మంది రాలా. అక్కడ చూస్తే పిల్లలు కూడా రాలా ఫీజు పోరు పెట్టుకొని. ఆ పిల్లలు కాకుండా పెద్దోళ్ళు, వాళ్ళకి బిర్యానీ పొట్లాలు, మందు ఇచ్చిన వాళ్ళు వచ్చినారు, కొద్దిమంది వచ్చారు. ఆ ఫ్లాప్ షోతో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న రోజు ఆ ఫ్లాప్ షోతో అప్పటి నుంచి యుగో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పరాకాష్ట అక్కడ తెనాలికి వెళ్ళి ఆడ ఎవరైతే సైకోలు ఉన్నారో లేదంటే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని పరామర్శించడం అది పరాకాష్ట. సో ఆ మెంటల్ స్టేజ్ దాటినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా లండన్ మందులో వాడుతున్నాడో ఏం వాడుతున్నాడో తెలియదు. కానీ నిన్న బొత్స సత్యనారాయణ పైకి ఏదైతే ఈ విధంగా ఆయన అంతటికి ఆయన ఆరోగ్యం కోల్పోయే విధంగా చేశాడో బొత్స సత్యనారాయణది నిజమైన వెన్నుపోటు దినోత్సవంగా నేనైతే చెప్పగలను. ప్యారలల్ గా ఆ రోజున రిజల్ట్స్ వచ్చాయి కదా జూన్ 4న. అంతకుముందు ఈ టీడీపీ వారు కానీ కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఈ నాయకులు గెలవడం జరిగింది. 94 స్ట్రైక్ రేట్తో గెలవడం జరిగింది. ఈ వ్యవహారం మనం చూస్తే అండి, గతంలో మనం ఒక పోస్ట్ ఏదైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది అందట్లేదనో
లేకుండా ఉంటే అంతెందుకు అందరూ పబ్లిక్ చూసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాకు మాస్క్లు ఎన్నిసార్లు అంటుంటా, గ్లౌజులు కావాలా, మేము మా కరోనా సోకితే మేము 10 మందికి సాయపడేదానికి లేకుండా ఉంటే 10 మందికి సేవ చేసేదానికి మాకు ఆస్కారం ఉండదు, వాళ్ళకు కరోనా సోకుతుంది, ఆంధ్ర రాష్ట్రంతో ఈ విధంగా ఇబ్బంది పడుతుందని ఆయన అడిగిన దానికి, ఒక దళితుడు అడిగిన దానికి ఆయన అమ్మో అడిగినాడు కదా అని చెప్పి అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడినాడు అనుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అనే రేంజ్లో అయిపోయింది. అంటే కేవలం ఒక్కటి మాకు ఇది కావాలి సార్ అని అడిగిన దానికి ఇగోకి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఆయన అంతటికీ ఆయన చనిపోయే విధంగా చేశాడు డాక్టర్ సుధాకర్ గారిని. ఎందుకు అంటే స్వేచ్ఛ లేదు, అడిగినాగిని మాట్లాడినంత స్వేచ్ఛ. అటువంటి పోస్టులు ఏదైనా సరే సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఏడైనా పోస్ట్ పెడితే అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఎత్తకపోతారు అని చెప్పి కనీసం ఒక్క మాట కూడా ప్రశ్నించే వెసులుబాటు అది లేదు. కానీ ఇదే కూటమి ప్రభుత్వంలో అనేక మంది రోడ్లపైకి వచ్చారు, మాకు ఇది అందలేదనో లేకుంటే మాకు ఇది చెయ్యండనో రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా అడగడం జరుగుతుంది. ఏది నిజమైన స్వేచ్ఛ అంత? ఎందుకంటే టాలీవుడ్లో టాప్ హీరో అయినటువంటి చిరంజీవి గారు దండాలు పెట్టి మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ కారు వచ్చి 2 కిలోమీటర్ల పరిధిలో గేటు బయట ఆపి 2 కిలోమీటర్ల పాటు నడుచుకుంటా పోయి టాప్ హీరోస్, ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్క ప్రభాస్ గారు, ఒక పక్క మహేష్ బాబు, పెద్ద పెద్ద వాళ్ళందరూ పోయి ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కాడ విన్నవించుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టు పెట్టుకొని ముసి నవ్వుకుంటా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా చెప్తుంది. కనీసం ఒక సంస్కారం కూడా ఒక నమస్కారం కూడా వెనక పెట్టలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది స్వేచ్ఛ? చిరంజీవి అంతటి వాళ్ళే సార్ అని అనాల్సి వచ్చిందంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎక్కడ నిజమైన స్వేచ్ఛ ఉంది. ఇది నిజమైన స్వేచ్ఛ దినోత్సవము కాకుంటే బొత్స సత్యనారాయణ గారు ఏదైతే ఆరోగ్యంగా ఇబ్బంది పడినారో ఆయన తిరిగి ప్రజా జీవితంలోకి రావాలా. ప్రజా జీవితంలో ఎక్కడ అవసరం లే, ప్రశాంతంగా వాళ్ళ కుటుంబంతో అయినా హ్యాపీగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే. సో అంటే వైఎస్ఆర్సీపీలో అంటే ప్రజలందరికీ నచ్చిన నాయకుల్లో చాలా తక్కువ మందిలో మన బొత్స సత్యనారాయణ గారు కూడా ఒకరు. సో మరి ఆయనకి ఇలాంటివి జరిగింది కదా, దానికి మీరు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా బాధ అండి. నాకు ఒక తెలిసిన కంటే 10th క్లాస్ 2009, 2010 ఆ సమయంలో అప్పుడు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో చదివండి 2009 ఎలక్షన్స్ అప్పుడు బొత్స సత్యనారాయణ గురించి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరిది బలం అని చెప్పి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక క్లాసిఫైడ్స్ రేంజ్లో ఇచ్చేవాళ్ళు. అట్లా బొత్స సత్యనారాయణ గురించి కన్నా చదివితే విజయనగరం సంబంధించి ఏకంగా 9 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే 9కి 9 ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి సమర్థుడు బొత్స సత్యనారాయణ గారు. అటువంటి నాయకుడు. అతను అవినీతి పరుడా ఇంకొకడా అని పక్కన పెడితే ఆ ప్రజల్లో ఎన్నడూ ప్రజల్లో ఉండి ప్రజల ద్వారా ఎన్నిక కావాలని చెప్పి ఆయన పరితపించడం, తర్వాత కాంగ్రెస్లో ఆయనకి ఉన్నత పదవి రావడము, అక్కడ అవకాశం సరిగా అంటే లేకుంటే ప్రజలు కాంగ్రెస్ వైపు లేరని గ్రహించి కర్మకాలి అంటే రాష్ట్రంలో సీఎం హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి, అంటే సీఎంతో పోటీ పడాల్సినటువంటి వ్యక్తుల్లో బొత్స గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టం అటువంటిది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరడము, తర్వాత ఆయన్ని మానసికంగా కృంగదీయడం. మన పార్టీలో వైసీపీ పార్టీలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఒక్కటే ప్రధానము, మిగిలిన కుక్కను నిలబెట్టినా ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పి ఇటువంటి మాటలు అనడం, అందరూ అనడం. వైసీపీలో ఎవరైతే క్యాడర్ ఉంటారో లేకుంటే నాయకులు ఉంటారో ఇటువంటి మాటలన్నీ విని ఆయన మదన పడిపోయి బయటికి చెప్పుకోలేక వేరే పార్టీలో ఓపెన్ స్పేస్ ఉంది బొత్స గారికి, బయటికి రాలేక, ఎందుకంటే విలువ పోతుంది సారికి పార్టీలు మారితే అని చెప్పి. సో విలువైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన అయితే మొత్తం మీద ఆయన ఆరోగ్యం బాగుపడి బయటికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి.